శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము నిన్నటి వరకు 20 అధ్యాయం అయిపోయిందండి. ఈశావాస్య ఉపనిషత్తు గురించి అయిపోయింది. ఈవేళ మనము 21 అధ్యాయంలోకి వచ్చాము. ఇందులోని విహెచ్ ఠాకూర్ గారు, అనంతరావు పాటెం గారు, పండరీపుర ప్లీడరు వీరి కథలు ఇందులో ఉంటాయి 21వ అధ్యాయంలో. మనము దీని గురించి ప్రస్తావించుకుందామండి. సాయిరాం. ఈ అధ్యాయంలో హేమండ్ పంతు, వినాయక్ హరిశ్చంద్రే ఠాకూరే, బిఏ అనంతరావు పాటంకరు, పండరీపుర ప్లీడరు గుర్చిన కథలు చెప్పాను. ఈ కథలన్నీ ఆనందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపుము. ఇదండి మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ దేన్నైనా సరే ఆ కథల్లో ఉన్న సారాంశాన్ని చక్కగా చదివి అవగాహన చేసుకుంటేనే కదా మనకి సరైన మార్గం లభిస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గానికి దారి కూడా చూపుతుంది మనకి. అంతేగాని ఏదో చదివేసాము, ఏదో వినేసాము అంటే కాదు. అక్కడ చక్కగా స్పష్టంగా ఇచ్చారండి. ఇప్పుడు చూడండి, ఠాగూర్, బిఏ అనంతరావు పాటంగారు గారు, పండరీపుర ప్లీడర్ గారి గురించి కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ కథలన్నీ కూడా ఆనందదాయకమైనవి. అయితే ప్రస్తావనకు వస్తే, సామాన్యముగా మన గత జన్మ పుణ్యము ఉపార్జన వలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దాని వలన మేలు పొందేదము. అంతే కదండి. ఎప్పుడైనా ఇప్పుడు సామాన్యంగా మన గత జన్మ పుణ్యం వలన వచ్చినవి, మన మహాత్ముల యొక్క సాంగత్యం వల్ల లభించినవి ఉంటాయి ఎక్కువగా. మరి వాటిని ఎంత మనం పొందాలండి? దాని వలన మేలు కూడా పొందుతాం కదా మనం. అది ఈ రోజుల్లో, ఈ జనరేషన్లో చూస్తే ఏముంది, పెద్దల మాట సద్దన ముట్టన్నారు. కానీ ఎవరు వింటున్నారండి? ఏది చెప్పినా వినట్లేదు. అవగాహన చేసుకునే ఆలోచన కూడా వాళ్ళకి రావట్లేదు. కాబట్టి మనము తల్లిదండ్రులుగా కానీ పెద్దలుగా కానీ మనం చెప్పాల్సింది చిన్నవాళ్ళకి చెప్పే తీరాలి. చెప్పినప్పుడే కదా వాళ్ళు కూడా బోధపడుతుంది. దీనికి ఉదాహరణగా హేమండ్ పంతు తన సంగతిని చెప్పుచుండేవాడు. హేమండ్ పంత్ గారు చెప్పారంటండి, చూడండి, బొంబాయి దగ్గరగానున్న బాంద్రాకు ఇతడు చాలా కాలము మెజిస్ట్రేట్గా నుండెను. అప్పుడు అతను అక్కడ పీర్ మౌలానా ఎను మహమ్మదీయ మహాత్ముడు ఒకడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు, పారసికులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండిరి. హేమండ్ పంతు పురోహితుడగు యూనుస్ పీరు మౌలానాను దర్శించుమని అనేక సార్లు హేమండ్ పంతుకు చెప్పాను. చూడండి, బాబా గారు ఏమని చెప్పారు? ఆయన పారసికులు, ఇతర అంటే మతస్థులు పోయి వారిని దర్శించుకుంటూ ఉండేవారంటండి. అప్పుడు హేమండ్ పంతు పురోహితుడగు యూనుస్ పీరు మౌలానాను దర్శించమని ఆయన చెప్పారంటండి. అనేక సార్లు హేమండ్ పంతుకు చెప్పాను. కానీ ఏవో కారణాల చేత హేమండ్ పంతు ఆ మహాత్ముని దర్శించలేకుండా ఉండెను. అనేక సంవత్సరముల తర్వాత అతని వంతు వచ్చెను. అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బారులో శాశ్వత స్థానము పొందెను. చూడండి ఎంత అద్భుతము. హేమండ్ పంత్ గారు ఆ మహాత్మును దర్శించలేకపోయారండి. కానీ అనేక సంవత్సరాల తర్వాత అతని వంతు వచ్చెను. అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బారులో శాశ్వతంగా స్థానాన్ని సంపాదించారు. దురదృష్టవశావంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు. అంతే కదా. మరి ఆయన మహాపుణ్యం చేసుకున్నాడు కాబట్టి షిరిడీకి రావడము, ఆ మహానుభావుడిని దర్శించుకోవడము, బాబా గారిని అన్నీ జరిగిపోయినాయి. మరి దురదృష్టవంతులకి ఆ అవకాశం ఉండదు కదా. కేవలము అదృష్టవంతులకే అంటే ఇది లభిస్తుంది. అలాంటి అదృష్టవంతులేనండి హేమండ్ పంత్ గారు ఆ మహానుభావుని దర్శించుకోవడానికి. యోగీశ్వరుల వ్యవస్థ అత్యంత ప్రాచీన కాలం నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ ఉన్నది. ఎప్పటి నుంచో యుగాల నుంచి కూడా యోగీశ్వరులు అనే ఒక వ్యవస్థ అయితే మనకుంది. ఇప్పుడు యోగీశ్వరులు అందరూ కొంతమందిని తప్పుపడుతూ ఉంటాం. కానీ యోగీశ్వరులు అనేవాళ్ళు అద్భుతం అండి. వాళ్ళలోని ఆ యొక్క పవర్ ఉంటుంది.
బాబా గారిలాగే వాళ్ళు యోగీశ్వరులు కూడా అంత అద్భుతంగా భగవంతునికి వాళ్ళు ఒకటే అయిపోతారనమాట. అట్టి వారిలో అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించిన వారి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వాళ్ళ పనులు ఇప్పుడు బాబాగారు చూడండి, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆశీర్వాదంతో పాటు వాళ్ళ పనుల్ని ఎలా అయితే ఉంటుందో మన జీవితంలో, అలాగే ఆ యోగీశ్వరులకు కూడా ఒక్కొక్క విధంగా వాళ్ళ యొక్క ఆ ప్రాంతానికి కానీ ఆ దేశానికి కానీ ఆ యోగీశ్వరుల యొక్క వ్యవస్థ వాళ్ళకి విధింపబడినట్టు ఆ భగవంతుడు వాళ్ళకు ప్రవేశించి వాళ్ళే భగవత్ స్వరూపులై మనల్ని ఉద్ధరించడానికి వస్తూ ఉంటారండి యోగీశ్వరులు. వారు అనేక చోట్ల పనిచేసినను అందరూ ఆ భగవంతుని ఆజ్ఞానుసారమే నెరవేర్చెదరు. వారు భగవంతుని యొక్క ఆజ్ఞానుసారమే నెరవేర్చెదరు. అంతే కదా, ఆ భగవంతుడు వాళ్ళకి ఎటువంటి అయితే జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడో అటువంటి దాన్నే వాళ్ళు కూడా నెరవేరుస్తూ ఉంటారు. కానీ ఒకరు చేయనిది ఇంకొకరికి తెలియదు, ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసేదరు. దీనిని బోధించుట కాక ఒక్కొక్క ఉదాహరణ ఎదుగలగలదు. చూడండి, బాబా గారు విధించినట్టుగానే ఎవరు చేసే పనులు వాళ్ళే చేయాలన్నట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని ఏ విధంగా అయితే ఉంటుందో వాళ్ళు కూడా అలాగే నియమింపబడతారు యోగేశ్వరులు అనేవాళ్ళు. దీన్ని బోధించుటకు ఒక ఉదాహరణ కూడా ఇదిగు ఇచ్చారండి. అది విహెచ్ ఠాగూర్ గారు. విహెచ్ ఠాగూర్ గారు వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా నుండిరి. ఆ ఠాగూర్ గారు ఆయన ఒకనొకప్పుడు వెళగాం సమీప మందలి వడ్గాం అని పట్టణం నాకు ఒక సర్వే పార్టీతో వచ్చాను. ఆయన అక్కడ అప్పను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించిన. ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచార సాగరమును వేదాంత గ్రంథమును సభలోనున్న వారికి బోధించుచుండెను. ఠాకూరు పోవునప్పుడు వారి సెలవు కొరకు వారిట్లు చెప్పిరి, ఈ పుస్తకమును నీవు చదవవలెను, నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కున పోయినప్పుడు నీ అదృష్టము వశమున నీకొక గొప్ప మహాత్ముని దర్శనము కలుగును. వారు నీ భవిష్యత్తు మార్గమును చూపెదరు, నీ మనస్సునకు శాంతి ఆనందము కలుగజేసెదరు. అదండి ఇక్కడ ఆయన ఎవరు అనుకుంటున్నారు? మన బాబా గారికే. బాబా గారి గురించి చెప్పారండి విహెచ్ ఠాగూర్ గారు. ఆయనకి ఎంతో గొప్పగా వివరించారు, చూశారు కదా. మరి 21వ అధ్యాయంలో మనము ఇంతవరకు చెప్పుకున్నామండి. కతిమది రేపు చెప్పుకుందామా? అంతవరకు సాయి బిడ్డలకు సాయిరామండి.